రైట్, అందరూ ఊహించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ పైన ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. ప్రతి ఒక్కరి దృష్టి అక్కడే కనిపిస్తుంది. ఎవరు ఖాతా తెరుస్తారు? సైకిలా, గాజు గ్లాసా, ఫ్యానా లేక కమలమా? అనుకునే విధంగానే సైకిల్ ఖాతా తెరిచింది. ఒక స్థానంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లీడింగ్లో కనిపిస్తుంది. దీని సంచి మన అప్డేట్స్ మా ఆంధ్రప్రదేశ్ చీఫ్ కాశీరావు తెలుసు. కాశీ, చెప్పండి, ఎక్కడ తెలుగుదేశం బోణీ చేసింది? ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఏ విధంగా ఉంది? వలేటి అందరూ ఊహించిన విధంగానే ఏదైతే మెజార్టీ సర్వేలు చెప్పినట్టు విధంగానే కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. మొదటి రౌండ్ లో కొంతమేర ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద భారతదేశం అంతా ఎన్నికలు జరిగినప్పటికి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అందరి చూపులు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద 175 నియోజకవర్గాలకు సంబంధించి 2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 454 మంది అభ్యర్థులు పోటీగా ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది, అలాగే అత్యల్పంగా చోడవరంలో 6, అలాగే అత్యధికంగా విశాఖ పార్లమెంట్ కి 33 మంది పోటీ చేశారు. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ చేయడం జరిగింది. అయితే తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు ఈ 2 ప్రాంతాల నుంచి కూడా తొలి ఫలితం అందించే పరిస్థితి అయితే ఉంది. 13 రౌండ్లు అంటే అతి తక్కువ రౌండ్లు నరసాపురం, కొవ్వూరులో జరిగే పరిస్థితుల్లో మొదటి ఫలితం నరసాపురం నుంచి, కొవ్వూరు నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇక ఆఖరిగా రంపచోడవరం, చంద్రగిరి అంటే 26 రౌండ్లు అక్కడ లెక్కింపు జరగాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపల కూడా తుది ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అందరూ ఊహించిన విధంగానే అంటే మెజారిటీ సర్వేలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన కూటమికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని చెప్పి మెజారిటీ సర్వేలు చెప్పడం కూడా జరిగింది. మిగతా కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా మాత్రం ఉత్కంఠంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఉత్కంఠంగా జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం పోలీసులకు స్ట్రిక్ట్ గా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎక్కడ హింసాత్మక ఘటనలు జోడు చేసుకోకుండా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే రైట్, 1 మినిట్ కాశీరావు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1 మినిట్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడింగ్ లో ఉన్నారు. అటు నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ కూడా ఆధిక్యంలో తెలుస్తుంది. రాజమండ్రి రూరల్లో పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఆధిక్యం కనపడుతోంది. రైట్, చెప్పండి కాశీరావు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితేనేమి, ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి నారాయణ అయితేనేమి పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో కనపడుతుంది. ఏదైతే ఎక్కువ సర్వే సంస్థలు అలాగే జాతీయ మీడియా సర్వే సంస్థలు కూడా చెప్పినట్టు విధంగానే కూడా మనకి ఫలితం ముందుగానే మనకి స్పష్టమవుతా ఉంది. అంటే ట్రెండ్ ఎలా కొనసాగుతుండబోతుంది అనేది ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లోనే కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో జనసేనానికి ఎంత మెజార్టీ వచ్చిందన్న అంశాన్ని కూడా జనం ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. ఇక ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా పిఠాపురంలో ఎటువంటి ఫలితాలు వెలువడతాయి, జనసేనని ఎన్ని ఓట్ల తేడాతో విజయం సాధిస్తాడు అన్నది కూడా ముఖ్యంగా ఉత్కంఠత రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు అలాగే మంగళగిరి నుంచి లోకేష్ కూడా ఎటువంటి మెజార్టీలో గెలుస్తాడన్నది కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడైతే గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని పోలీసులు భావించారు అక్కడ గుర్తించి అక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. అయితే 9 గంటల నుంచి 10 గంటల వరకే ఈ పోస్టల్ బ్యాలెట్. రైట్, ఒక్క నిమిషం కాశీ. మొదటి రౌండ్ లో రాజమండ్రి రూరల్ కి సంబంధించి మొదటి రౌండ్ లో 910 ఓట్లతో బుచ్చయ్య చౌదరి లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నెల్లూరు సిటీలో నారాయణ కూడా ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇటు వాయనాడులో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. అటు రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో 910 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రైట్, వెనకంజలో రాజమండ్రి రూరల్ చూస్తే మంత్రి చెల్లుబోయిన వేణు వెనకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు అమేధిలో స్మృతి ఇరానీ దూసుకెళ్తున్నారు. దాదాపు 150 స్థానాల్లో అంటే 150 స్థానాలకు సంబంధించి
నేషనల్గా చూస్తుంటే లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వెనక 70 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు వెనక 75 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నారు. 150 దాదాపు 150 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 150 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు రాజమండ్రి రూరల్లో మొదటి రౌండ్లో 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి లీడింగ్ కొనసాగుతున్నారు. మొత్తం ఇప్పటివరకు అంతన సమాచారం ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లుబోయిన వేణు వెనకంజలో కనిపిస్తున్నారు. కుప్పంలో 1549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పుడే అంటున్న బ్రేకింగ్ చూస్తున్నారు న్యూస్ 360లో మీరు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1549 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు వాయనాడ్ రాయబరేల్లో రాహుల్ గాంధీ ఆధిక్యం కొనసాగుతుంది. ఇటు రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 175కి సంబంధించి ఇప్పుడు అంతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే కుప్పంలో 1549 ఓట్లతో చంద్రబాబు మొదటి రౌండ్లో ఆధిక్యం కనపరుస్తున్నారు. రైట్, ఇప్పటి వరకు అంత సమాచారం ప్రకారం ఎన్డీఏ 160 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 75 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. రైట్, ఇతరులు దాదాపు 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. రైట్, వాళ్ళు అనుకున్న విధంగా 400 మార్కు దాటే అవకాశం ఉందా లేదో మనకు 1 గంటకు కనిపించే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదట ఎవరు బోణి తెరుస్తారు, ఎవరు ఆధిక్యులు దూసుకెళ్తారు అనుకుంటే ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే కనిపిస్తుందా? ఇది ఇంకా 1 గంట అయితే కానీ తెలిసే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 3 స్థానాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అందులో ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో దాదాపు 1549 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో 910 ఓట్లతో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీలో ఆయన కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.